Hi friends, good evening. How are you? Today I would like to teach about prelims లో పేపర్ 2 అన్నమాట. జనరల్ స్టడీస్ అంటారు. ఇది CSAT అన్నమాట. సివిల్ సర్వీస్ యాప్టిట్యూడ్ టెస్ట్. పేపర్ 2 లో సివిల్ సర్వీస్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. ఇదేమో క్వాలిఫైయింగ్ నేచర్ అన్నమాట. విల్ బి క్వాలిఫైయింగ్ పేపర్ అన్నమాట. 33% ఆఫ్ 200 మార్క్స్ అంటే ఎంత 66 మార్క్స్ వస్తే మీకు పేపర్ 2 క్వాలిఫై అయినట్టు. ఓన్లీ క్వాలిఫికేషన్ ఇది. ఓకేనా? అండ్ ఇవి 200 మార్క్స్ ఇస్తాడు. పేపర్ వచ్చేసి 2 అవర్స్ లో రాయాలి. 80 బిట్స్ అన్నమాట. ఈచ్ బిట్ వచ్చేసి 2.5 మార్క్స్. ఓకేనా? నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది పేపర్ ప్రిలిమ్స్ లో. పేపర్ 1 కి ఉంటుంది, పేపర్ 2 కి ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ ఏమంటే 1/3 ఆఫ్ మార్క్స్ అనమాట. అంటే 2.5 మార్క్స్ లో 2.5 మార్క్స్ లో 1/3 అంటే ఎంత అప్రాక్సిమేట్ 0.833. ఇది నెగిటివ్ మార్కింగ్ అనమాట. ఓకేనా? CSAT లో క్వాలిఫైయింగ్ నేచర్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. 80 బిట్స్ ఇస్తాడు. ఈచ్ బిట్ 2.5 మార్క్స్ అనమాట. ఏవేవి ఇస్తాడు పేపర్ 2 లో? CSAT అంటే ఏవేవి ఇస్తాడు అనేది మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఏమిస్తాడు CSAT లో? సిలబస్ ఏమంటే కాంప్రహెన్షన్స్ ఉంటాయి పాసేజ్ లో. కాంప్రహెన్షన్ అనేది మొత్తం 80 బిట్స్ ఏమన్నా కదా, 29 బిట్స్ వరకు కాంప్రహెన్షన్స్ ఉంటాయి అనమాట. 29 బిట్స్ వరకు ఇస్తాడు. అంటే ప్రతి పాసేజ్ ఈ పాసేజ్ ఎలా ఇస్తాడంటే పాసేజ్ ఇచ్చి 1 క్వశ్చన్ ఇస్తాడు, ఒక్కోసారి 2 క్వశ్చన్స్ ఇస్తాడు. ఒక్కోసారి వచ్చేసి 4 క్వశ్చన్స్ కూడా ఇస్తున్నాడు. ఎక్కువగా వన్ క్వశ్చన్ ఇస్తారు. ఒక పాసేజ్ 1 క్వశ్చన్, లేదంటే 2 క్వశ్చన్స్. 4 క్వశ్చన్స్ రేర్ అనమాట. చాలా తక్కువ, ఇవ్వట్లేదు కూడా. ఓకేనా? 29 బిట్స్ కాంప్రహెన్షన్స్ ఇస్తున్నాడు. ఈ 29 బిట్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు నేను 5 ఇయర్స్ అని చెప్పాను కదా, మీరు లాంగ్వేజ్ నేర్చుకుంటే ఇంగ్లీష్ రోజు హిందీ పేపర్ చదువుతూ ఒక కాంప్రహెన్షన్ రోజు చేసుకుంటే 29 బిట్స్ కాంప్రహెన్షన్ చేసుకుంటే చాలు. మీరు రిమైనింగ్ సిలబస్ వైపు వెళ్ళవసరం లేదు. ఎందుకంటే 29 ఇంటూ 2.5 అంటే ఎంత అవుతుంది మొత్తం? 58 ప్లస్ ఎంత 15 అనమాట. 73 మార్క్స్ ఈజీగా వస్తాయి అనమాట. అంటే మనకి పాస్ మార్క్ 66 కదా, 73 మార్క్స్ అనేది ఓన్లీ కాంప్రహెన్షన్ షోలో చేసేవచ్చు 2 అవర్స్ లో. మీరు మళ్ళీ రీజనింగ్, మ్యాథ్స్ ఇవన్నీ చేయవసరం లేదు. ఇఫ్ లైక్ వెళ్ళొచ్చు. కానీ కాంప్రహెన్షన్స్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ చాలా ఈజీ అనమాట. లాంగ్వేజ్ నేర్చుకున్నట్టు ఉంటది. మీకు కాంప్రహెన్షన్ చేయడం వల్ల ఫోకస్ పెరుగుతుంటది అనమాట. ఓకేనా? నెక్స్ట్ సిలబస్ ఏమంటే పేపర్ కూడా చెప్తాను. 29 బిట్స్ ఇస్తాను అనమాట కాంప్రహెన్షన్స్ లో. నెక్స్ట్ సిలబస్ వచ్చేసి మెంటల్ ఎబిలిటీ అనమాట. ఈ మెంటల్ ఎబిలిటీ అనేది కొంచెం ట్రికీగా ఇస్తున్నాడు. షార్ట్ కట్స్ బాగా తెలియాలి, లేదనుకుంటే టైం వేస్ట్ అయిపోద్ది. మెంటల్ ఎబిలిటీ వచ్చేసి ఆల్మోస్ట్ 18 బిట్స్ ఇస్తున్నాడు. ఓకేనా? మెంటల్ వచ్చేసి 18 బిట్స్ ఇస్తున్నాడు. ఈ మెంటల్ ఎబిలిటీ ఏమంటే అంటే ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్, పర్సంటేజెస్, టైప్స్ అండ్ సిస్టమ్స్, టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ స్పీడ్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, న్యూమరికల్ మ్యాథ్స్, సాధారణ మ్యాథ్స్, బేసిక్ మ్యాథ్స్ మీద మెంటల్ ఎబిలిటీ ఉంటుంది అన్నమాట. 18 బిట్స్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రీజనింగ్ అనమాట. ఈ రీజనింగ్ అనేది ఈ మధ్యన ఎక్కువ ఇస్తున్నాడు. ఆల్మోస్ట్ 26 బిట్స్ ఇస్తున్నాడు రీజనింగ్. చాలా ఈజీ రీజనింగ్, అలాగే చాలా కష్టంగా ఉంటున్నాం. ఓకేనా? రీజనింగ్ చాలా ఈజీ అండ్ రీజనింగ్ కూడా చాలా కష్టం. 26 బిట్స్ ఇస్తున్నాడు రీజనింగ్. మీరు మెంటల్ ఎబిలిటీ కాకుండా రీజనింగ్ మీద ఫోకస్ చేస్తే మీకు ఫోకస్, డెడికేషన్ బాగా పెరుగుతుంటది. రీజనింగ్ కాంపిటీషన్ మీద చేస్తే మీరు ఈజీగా 40 బిట్స్ ఈజీగా పెట్టగలుగుతారు. మీరు క్వాలిఫైయింగ్ అవ్వగలుగుతారు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి డెసిషన్ మేకింగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనమాట. ఇది ఎట్లా ఇస్తున్నాడంటే స్టేట్మెంట్స్ లాగా ఇస్తాడు అనమాట. ఇట్ స్టేట్మెంట్స్ కూడా రీజనింగ్ లాగే ఉంటుంది, బట్ సాల్వింగ్ చేయడం అన్నమాట. స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్ అనమాట. ఇది ఒక 7 బిట్స్ ఇస్తున్నారు. మెంటల్ రీజనింగ్. నెక్స్ట్ టాపిక్ డెసిషన్ మేకింగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ లో రీజనింగ్ మిక్సింగ్ చేసేస్తాను అనమాట. ఈ డెసిషన్ మేకింగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ లో స్టేట్మెంట్ టైప్ అనమాట. 7 బిట్స్ ఇస్తాడు. టోటల్ వచ్చేసి 80 బిట్స్ అనమాట. ఇంతకు ముందు వచ్చేసి డేటా ఇంటర్ఫేస్ ఇచ్చేవాడు, పై చార్ట్, బార్ చార్ట్ ఇవన్నీ. ఇప్పుడు ఇవ్వట్లేదు. ఇప్పుడు ఏమంటే రీజనింగ్, కాంప్రహెన్షన్స్, మెంటల్ ఎబిలిటీ అండ్ స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు. స్టేట్మెంట్స్ ఇచ్చి మీరు కంక్లూజన్ డ్రా చేయాలన్నమాట.
ఓకేనా. ఇది పేపరు పేపర్ 2 సీసెట్ అనమాట. మీకు చాలా ఈజీ, ఎందుకంటే ఒక లాంగ్వేజ్ నేర్చుకుంటే మీరు ఏకాగ్రత పెరుగుతుంది, మీకు మంచి ఇది ఉంటుంది. ఆ లాంగ్వేజ్ ఇంగ్లీష్ మీద ఫోకస్ చేస్తే మీకు సివిల్ సర్వీసెస్ చాలా ఈజీగా ఉంటుంది. కాంప్రహెన్షన్స్ నేర్చుకోవచ్చు. కాంప్రహెన్షన్స్ నేర్చుకోవడం వల్ల మెయిన్స్లో పేపర్ 1 లాంగ్వేజ్ ఉంటుంది కదా, ఇంగ్లీష్ లాంగ్వేజ్, పేపర్ 2 అనేది ఈజీగా క్రాక్ చేయగలుగుతారు. ఓకేనా, అది కూడా క్వాలిఫైయింగ్ నేర్చుంది. సో థ్యాంక్ యూ. మీరు ఈ వీడియోను చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చాలా మంది చేయట్లేదు. ఇది మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసి ఇంకొక ఫ్రెండ్స్కి మాత్రం షేర్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ. ఇంకొక వీడియోతో కలుద్దాం. బాయ్.